చేస్తున్నాను ఏమో చేస్తున్నట్టు ఏం చేప ఇది బొచ్చ బొచ్చు కాదు బొచ్చ మళ్ళీ బొచ్చ అంటావు చూపెట్టు బాగున్నట్టుంది అది చూసినా కడుగుతుంది ఈడ మసులుతుంది మూత పెట్టాలంట అండి సండే రోజు మా ఇంట్లో చేపలు తెచ్చాడనమాట. చేపల పులుసు పెడదామని ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ పులుసుకైతే రెడీ చేసేసిన, నేను పొయ్యి మీద ఉంది అది. చేపలు ఇక్కడ పక్కన చేపలు క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి క్లీన్ చేస్తుంటే మా ఆయన సడన్గా వీడియో తెచ్చి పెట్టిండు. స్టార్టింగ్లో చూసిండ్రు కదండి మీరే. సరే ఇలాగో వీడియో తీసిండు కదా యూట్యూబ్లో అయితే పెడదామన్నట్టు నేను ఎడిట్ చేశాను వీడియోని. వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇందాక క్లీన్ చేసుకున్నాను కదండి, మళ్ళీ అవి ఒకసారి పసుపు నీళ్ళల్లో వేసి క్లీన్ చేశాను. పులుసు ఇందాక మరిగించాను కదా, ఆ పులుసులో మరిగాక చేపలు వేసుకుంటున్నాను అనమాట. ముందు అయితే చేపలు తలకాయలు వేసుకోండి, ఎవరైనా పులుసు చేసేవాళ్ళు కొంచెం ప్లేస్ అనేది తెలుస్తుంది మనకి. ముందే చిన్న పీసులు వేసుకుంటే తలకాయలకు అనేది ప్లేస్ ఉండదు. మీకు ఎవరికైనా ఫుల్ రెసిపీ డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ రెసిపీ డీటెయిల్గా మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇది అనుకోకుండా తీసాను కాబట్టి అది పులుసు అనేది మసాలాది నేను వీడియో తీయలేకపోయినా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, తప్పకుండా నేను వీడియో చేస్తాను. మసాలాది ఫుల్ వీడియోలో డీటెయిల్గా పెడతాను. నార్మల్గా అయితే చెప్తానండి ఆ పులుసు ఎలా చేశాను అనేది. ఈ వీడియోలో అయితే నేను ఉల్లిగడ్డలు ఒక 4-5 కాల్చుకున్నానండి, పొయ్యి మీద కాల్చుకొని మొత్తము క్లీన్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. అంటే ఉల్లిగడ్డలలో ఎల్లిపాయలు కూడా వేసాను. ఇంకా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి వేపుకొని మిక్సీకి పట్టుకున్నాను. అవి అన్నీ కలిపేసి నూనెలో వేసి ఫ్రై చేసి, అలాగే అందులో టమాటా గ్రేవీ కూడా వేసాను. ఆ పులుసులో చింతపండు పులుసు ఎలాగే వేస్తాం కాబట్టి వేసేసి కొంచెం మసిలినాక క్లీన్ చేసుకున్న చేపలు వేసుకున్నాను అన్నమాట. ఇలా అయితే కొంచెం అర్థం కాదు నాకు తెలుసు, ఎవరికైనా కావాలంటే చెప్పండి. మామూలుగా రఫ్గా అయితే చెప్పాను, ఏమనుకోకండి ఎవరు. అయిపోయిందండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో. చూడండి మా ఆయననే హెల్ప్ చేస్తాడు. సండే అయితే కంపల్సరీ తనే హెల్ప్ చేస్తాడు. కొత్తిమీర గిట్ట ఆయననే వేసాడు. మీలో కూడా ఎవరికైనా మీ ఆయనలు హెల్ప్ చేస్తారండి సండే? మా ఆయన అయితే బాగా హెల్ప్ చేస్తాడు. సండే నాన్ వెజ్ ఇంట్లో ఎక్కువ పని ఉంటుందని చెప్పేసి తను చూపిస్తున్నాడు. అది గంట పెట్టొద్దంటే పెట్టాడు, మళ్ళీ తీసి మళ్ళీ బట్ట పట్టుకొని తిప్పమని చెప్తున్నాను. తిప్పుతాడైతే ఇప్పుడు అదిగోండి బట్ట పట్టుకొని తిప్పుతుండు. మనం చేపల పులుసు వేసినప్పుడు స్టార్టింగ్లో పెట్టొచ్చు గంట, మళ్ళీ తర్వాత పెట్టొద్దండి, చేపలు చితికిపోతాయి. మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే అయిపోయింది చేపల పులుసు. చేపలు కూడా బాగా ఉడికాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు వీడియో పెట్టండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.